ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చదువుకుందాము. కుటుంబము యొక్క అభివృద్ధి, కుటుంబములో అవేర్నెస్ పెరగటానికి గల కారణాలు. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి అని వ్రాయబడి ఉంది. హస్బెండ్స్, లవ్ యువర్ వైవ్స్ యాజ్ ఎ క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ ఫర్ హర్ అని వ్రాయబడి ఉంది. 33వ వచనములో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను అని వ్రాయబడి ఉంది. హౌఎవర్ లెట్ ఈచ్ వన్ ఆఫ్ యూ లవ్ హిస్ వైఫ్ యాజ్ హిమ్సెల్ఫ్ అండ్ లెట్ ద వైఫ్ సీ దట్ షీ రెస్పెక్ట్స్ హర్ హస్బెండ్ అని వ్రాయబడి ఉంది. పిల్లలకైతే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే అని వ్రాయబడి ఉంది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు అని వ్రాయబడి ఉంది. నా ప్రేమైనటువంటి సహోదరులారా, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలోను వారిని పెంచుడని వ్రాయబడి ఉంది. నా ప్రేమైనటువంటి సహోదరులారా, ఇలాగూ దేవుని యొక్క దైవ గ్రంథ ప్రకారంగా, దేవుని చిత్తాన ప్రకారంగా మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మనము దేవుని చిత్తములో పెరిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదుగాక. ఆమేన్.